గురు దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారము శ్రీపాద వల్లభ అవతారము. శ్రీపాద వల్లభ అవతారంలో దత్తాత్రేయుడు ఒక పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేదానికి ఆ పుణ్యక్షేత్రంలో అవధూతగా అవతారం చేసి సమాధి చెందాలని చెప్పుకుంటారు. ఇక్కడ సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా అవతారం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకున్న ఈ క్షేత్రంలో దత్తాత్రేయుడు సొరకాయ స్వామిగా అవతారం చేసి సమాధి చెందడం విశేషము. రెండవ అవతారమైనటువంటి నరసింహ సరస్వతి అవతారంలో సన్యాసి ధర్మం గురించి చెప్పేటప్పుడు వెదురు, సొరకాయ, మట్టి, చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి ఉంటారని చెప్పుకుంటారు. ఇక్కడ సొరకాయతో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి ఉంటారు. నదుల గురించి వివరించినప్పుడు ఇక్కడ ప్రవహించేటటువంటి అరుణానది యొక్క ప్రస్తావన ఉంటుంది. క్షేత్రాల గురించి వివరించినప్పుడు ఇక్కడ క్షేత్రం కళ్యాణ నగరం అని పూర్వనామము. ఆ కళ్యాణ నగరం గురించి కనిపిస్తుందండి. సాక్షాత్తు దత్తాత్రేయుడు యొక్క అవతారంగా స్వామివారు ఉన్నారు. స్వామివారితో ఎప్పుడు 2 కుక్కలు ఉండేవి. సొరకాయ బుర్రని ఆయన భిక్షపాత్రగా వాడేవారు. స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం ఇప్పటికీ 150 సంవత్సరాలుగా వెలుగుతూ ఉంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ సమస్య ఉన్నా కానీ స్వామివారిని దర్శిస్తేనే చాలు నెగటివ్ ఎనర్జీ తీరిపోతుంది అనేసి భక్తుల యొక్క విశ్వాసం. చాలమ్మా. మన సనాతన ధర్మంలో ఒట్టి చేతులతో రాకూడదనేది మన ధర్మము. మన చిన్నపిల్లల ఇంటికి పోతున్నాం, చిన్నపిల్లలు ఉండే ఇంటికి పోతున్నాం అంటే బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకుపోతాము. పెద్దవాళ్ళని చూసేదానికి పోయినప్పుడు పండ్లు, పలహారాలు ఇటు తీసుకుపోతాము. దేవాలయాలకు పోయినప్పుడు పూజ సామాగ్రి ఇటు తీసుకుపోతాం. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు సొరకాయతో చేసిన పాత్ర వాడుకున్నాడు కాబట్టి సొరకాయతో చేసిన పాత్ర ఇవ్వటంగా భావించి సొరకాయ కట్టడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది కోరికలు నెరవేరి స్వామివారికి సొరకాయ సమర్పణ చేస్తామనేసి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది సొరకాయలు సమర్పించడం అనేది జరుగుతుంది.